మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. నవంబర్ మాసం 2025 విశేషంగా ధనుసు రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి లగ్నం కానీ రాశి కానివ్వండి, గోచారంలో ఉండే గ్రహాలు ఒక పాజిటివ్ థింగ్ని, ఒక జాగ్రత్తని చెప్తూ ఉంటాయి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్తులు తామవారిగా భావిస్తూ, అయితే మన గోచార గ్రహాలు ఎలాగున్నా దానికి సంబంధించిన రెమెడీ కనుక మనం చేసుకుంటూ ఉంటే చాలా చిన్నవి, పెద్దగా ఏం అక్కర్లేదు, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో పర్టికులర్గా 1-2 తేదీలు కొంచెం ప్రయాణ సూచనలు చూపిస్తున్నాయి. 1-2 తేదీలు ముఖ్యంగా. అలాగే ఈ మంత్ 12వ తేదీ వరకు కొంచెం ఇంటి దగ్గర తక్కువగా ఉండడం, వేరే ప్రాంతాలకు ఎక్కువ తిరగడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే కొన్ని రీసెర్చెస్ చేస్తుంటారు. ఎందుకంటే లగ్నాధిపతి అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నందుకు రీసెర్చ్ రిలేటెడ్గా వీళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. అలాగే తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా, ఎందుకంటే 12వ స్థానంలో కుజుడు బుధుడు ఉన్నాడు కదా, కాబట్టి కొంచెం గొడవల్లాగా ఏర్పడి దాని తర్వాత వీళ్ళకి రావడం. మొదటి 10 రోజులు కొంచెం తండ్రి ఆస్తి విషయంలోని, లేకపోతే తండ్రికి సంబంధించిన ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లో కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది. అయితే 3లో వీళ్ళకి రాహు ఉన్నందుకు కొద్దిగా అంటే ధైర్యం చేయడం, ఏదైనా మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దానికోసం కొంచెం గట్టిగా ప్రయత్నం చేయడము, ధైర్యం చేయడము, విదేశాల్లో ఉండేటువంటి సిబ్లింగ్స్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క సహకారం అందడం, ఇటువంటివి బలంగా చూపిస్తుంది. అయితే 4లో ఉన్నటువంటి శని మాత్రం కొద్దిగా ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంటుంది అని చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 4లో వక్రించిన శని గురువు చేత చూడబడుతున్నాడు. ఎప్పుడైతే గురువు చేత చూడబడుతున్నటువంటి శని ఉన్నాడో మారడం వల్ల కొంత మంచి కూడా జరుగుతుంది. ఇక్కడ దాన్ని కూడా మనం తీసుకోవచ్చు పరిగణనలోకి. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో పర్టికులర్గా వీళ్ళకి 12వ తేదీ తర్వాత నుంచి చాలా సఫలీకృతం అవుతుంది. అలాగే సెకండ్ సంతానం కోసం, ఇప్పుడు ఫస్ట్ సంతానం ఆల్రెడీ ఉంటుంది కానీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటారు సెకండ్ చైల్డ్ కోసం, వాళ్ళకి 12 తర్వాత నుంచి అనుకూలత బాగుంది. ఎందుకంటే ఇప్పుడు గురువు ఏమైపోయాడంటే కర్కాటకంలోకి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 12వ తేదీ నుంచి వక్రిస్తాడు. వక్రించినందుకు ఏంటంటే, ఒకటి వివాహ సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత, రెండవది వచ్చేసి సెకండ్ చైల్డ్ కోసం చేసే ప్రయత్నంలో అనుకూలత అనేటువంటిది ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఈ 12వ స్థానంలో కుజుడు బుధుడు ఉండడము, ఏకాదశంలో శుక్రుడు వచ్చి ఉండడం వల్ల ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనవసరమైనటువంటి ఘర్షణల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే 12వ స్థానంలో ఉండే గ్రహాలు ఎప్పుడు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏమవుద్దని చెప్తూ ఉంటాయి ఇప్పుడు కూడా. కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ థింగ్స్ విషయంలో మాత్రం ఇది గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు ఈ నవంబర్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా మొదటి 10 రోజులు. ఎందుకంటే 12వ స్థానం అనేటువంటిది కేవలం మ్యారేజ్ లైఫ్ ఒకటే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అనవసరంగా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అది కూడా ఎవరో ఫ్రెండ్ చెప్పారనో, లేకపోతే వీళ్ళకి కొంతమందికి పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఏదో బిజినెస్ దీంతో తల్లిదండ్రుల దగ్గరికి వస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత ఏంటంతా అసలు అంచనాలు తారుమారైపోయాయి, ఏంటి ఇట్లా ఉంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్త వహిస్తూ ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక పిహెచ్డీస్ చేసేటువంటి వారికి చాలా మట్టుకు అనుకూలంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ ఈ బుధుడు దశమాధిపతి ఎప్పుడైతే కుజుడితో కలిసి ఉంటున్నాడో ఆల్రెడీ ఇప్పటికే విదేశాల్లో ఉండేటువంటి వారికి కొంత స్ట్రెస్, మార్పులు చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ధనస్సు వారికి 3వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో విదేశాల్లోనే ఉంటూ అక్కడ ఇంకొక దేశంలోకి మారడం, లేకపోతే ఇంకో ప్రాంతానికి మారడం, ఇంకేదైనా ప్లేస్ చేంజెస్ అనేవి బలంగా చూపిస్తున్నాయి. ఉద్యోగాలు పోయే అవకాశాలు అన్నా కనిపిస్తున్నాయి. అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఏమన్నా ఉంటాయి? అంటే కొంచెం విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పు చూపిస్తుందండి. అయితే ఈ మార్పును మనం ఎట్లాగా తీసుకోవాలి, దీని నుంచి అసలు బయటపడడం ఎలాగా అంటే, ప్రతి జాతకానికి కూడా ఒక పర్టికులర్ టైం మార్పు ఉంటుంది, బట్ అది పర్సనల్ చార్ట్. కానీ ఇక్కడ వీళ్ళకు ఉండేటువంటి గోచారంలో 10th లార్డ్ బుధుడు ఎప్పుడైతే 12th హౌస్లో కుజుడితో ఉన్నాడో ఇది మార్పుని ఇస్తుంది, అందులో సందేహం లేదు. అయితే దేనివల్ల ఇస్తుంది మార్పు అనేది మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కోసారి చూడండి, మనం చేసే జాబ్లో ఏదో మిస్కమ్యూనికేషన్, దానివల్ల కొంత వాదన,
ఎందుకంటే 10th లార్డ్ వచ్చి వాదనా యోగంలో కూర్చున్నాడు కుజుడితో, కాబట్టి అనవసరంగా మనకి వాదనలు వస్తాయి అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలిస్తుంది మళ్ళీ అది, ఎందుకంటే 7వ అధిపతి 5వ అధిపతి కదా. కాకపోతే ఏదైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలన్నా కొంచెం స్ట్రెస్ఫుల్గానే వెళ్తూ ఉంటుంది. ఉద్యోగంలో ఇప్పుడు పలానా వ్యక్తిని డిసైడ్ చేశారు, పలానా దేశానికి పంపిద్దాం, ఆస్ట్రేలియానో యూకేనో సంథింగ్, లాస్ట్ మినిట్కి వచ్చేసరికి మళ్ళీ మారుస్తున్నాం ఉంటుంది, దానివల్ల కొంత స్ట్రెస్ ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఎక్కువగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి, లేకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ తగ్గాలి అంటే కనుక వీళ్ళు నవగ్రహాల్లో ప్రధానంగా బుధ కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః, లేదండి ఎక్కువ వాదనలు అవుతున్నాయని అనుకునేటువంటి వారు ఓం నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః అని చేసుకోవడం చాలా మంచిది అనమాట వీరికి. అది కొత్తగా మాకు అవకాశాలు రావాలి, సమాజంలో కొంత పేరు గుర్తింపు రావాలనుకున్న వాళ్ళు ఎలా ఉంటుంది ప్రత్యేకంగా? ఇక్కడ ఒకటేంటంటే పేరునిచ్చేటువంటి గ్రహం రవి చెప్పాలంటే, అయితే రవి లాభంలో ఉండడం మంచిదే. అయితే కేవలం లాభంలో ఉంటే అది నీచ స్థానంలో ఉంది కాబట్టి పెద్దగా గమనించదు. కానీ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే లాభంలో ఉంటూ పర్టికులర్గా ఒక 15 రోజులు అంటే 2nd to 17th వరకు సక్సెస్ రేట్ని అయితే రవిస్తున్నాడు నీచభంగ రాజయోగంలో, భాగ్యాధిపతి లాభంలో ఉండడం వల్ల. అయితే ఈ సక్సెస్లో ఎక్కడా మనకి ఆగకూడదు అనుకుంటే గణపతి యొక్క ఆరాధన, గణపతి క్షేత్రాలకు వెళ్ళడం ద్వారా వీళ్ళకి సక్సెస్ రేట్ అనేది కొంచెం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి. బికాజ్ ఆఫ్ శుక్రుడి యొక్క స్థితిగతులు అలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఏకాదశ శుక్రుడు ఉన్నప్పుడు కొంచెం జీవిత భాగస్వామితో దూరంగా వెళ్ళడం, అంటే కొన్ని కేసెస్లో ఎలా ఉంటాయంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కేవలం ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళే యోగాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ రకంగా దూరం అవుతుంది. లేదు వాళ్ళ పర్సనల్ చార్ట్లో జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నాయి, ఇప్పుడు ఉండేటువంటి ఏకాదశంలో శుక్రుడు 12లో ఉండేటువంటి కుజబుధుడు ఏం చేస్తారంటే ఒక ఘర్షణని క్రియేట్ చేసి దూరం చేస్తుంది. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా వీళ్ళు. సో ఎస్పెషల్లీ కార్తీక మాసం కాబట్టి విశేషంగా ఏదైనా పరిహారం చెప్తారు? ఇప్పటి వరకు జీవితంలో చాలా కోల్పోయారు, అన్ని కష్టాలు అనిపిస్తాం అనుకున్న వాళ్ళకి మళ్ళీ పడి లేవటానికి కార్తీక మాసాన్ని ఎలా వినియోగించుకోవచ్చు? కార్తీక మాసము అంటేనే అది దీపం, అంటే కార్తీక దీపం అని ప్రత్యేకత అండి. శాస్త్రంలో ఏం చెప్తారంటే కార్తీక మాసంలో నిత్యము దీపం వెలిగించు, అందులో కొంతమంది 365 ఒత్తులు కూడా వెలిగిస్తారంటే, చాలామంది ఏం చేస్తారంటే సింగిల్ ఒత్తు పెడతారు, కాదు డబల్ ఒత్తులు పెట్టి 365 పెట్టాలి, 3 ఒత్తులు కూడా కలిపి పెడతారు కొంతమంది. అయితే ఇక్కడ 3 ఒత్తులు కలిపి పెట్టడం ఇంకా విశేషం. ఈ కార్తీక మాసంలో వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగుండాలి అంటే కనుక ఎర్ర ఒత్తులు అని ఉంటాయి, అంటే కుంకుమతో చేసిన ఒత్తులు వెలిగించడం చాలా మంచిది. ఎందుకంటే 12లో ఉండేటువంటి కుజుడితో కదా దశమాధిపతి కలిసి ఉన్నాడు. ఇక్కడ దశమాధిపతి మాత్రమే కాకుండా 7వ స్థానాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ఇది వివాహానికి పనిచేస్తుంది ఈ యొక్క ప్రక్రియ, ఉద్యోగ సంబంధించిన వాటికి కూడా పనిచేస్తుంది. కార్తీక మాసంలో ఎర్ర ఒత్తులతో దీపం వెలిగించడం అనేటువంటిది. ఓకే, ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.